जय सद्गुरु ब्रो महाराज को जय सद्गुरु ब्रो महाराज को जय गुरुवे सर्वलोकानां विजये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। गुरुवे सर्वलोकानां विजये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं महं वन्दे सुखज्ञानैकनिर्मलम् वन्दारुजनमन्दारं वन्दे अन्तरिदन्तरं रामडुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितम् बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्ना महागुरुं कृष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरतमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानंद गुरुं वेंकटदाचार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णशान्तिपमाध्यमम् ओंकारगीतपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु दृष्टि प्रभाవం సర్వాత్మతత్వమైన సద్గురు దృష్టిలో సంకల్పము తనకు తానే గదిగెను లేకని సకల సృష్టిని చేసెను ఉన్న పరిపూర్ణంబులో లేకని తోచిన సర్వస్వము హలో సద్గురు 152 చదవల్ల స్వామి 152గా సరే సరే సన్యాసి లక్షణమనికనా గౌరవము పొందుటకును పూజింప బయట పలుటయే ఉద్దేశమై దండము కాషాయము ధరించి సన్యాసి ఎగుట తగునా జ్ఞాన విజ్ఞానమునకు ఇతరమై అంతటా నిండియున్నా అచల పరిపూర్ణంబును అపరోక్షమందుతే సన్యాసము నిరతము గురు సేవలో వాక్య ఆచరణయోగ్యులైన అనన్య భక్తులెప్పుడు నిత్య సన్యాసులని తెలియవలను. తక్కిన వారందరూ అదములా వేషధారులే పార్వతీ నిరతము వెలుగుతున్న దీపముతో వేరొక్క దీపంబును వెలిగించిన విధమున సద్గురుని పరంపర కొనసాగును. నిత్య నిరాకారుడు సద్గురుడు నిస్వార్థ బోధపరుడు పరిపూర్ణ పరబ్రహ్మము అపరోక్షమందుటే గురు సూచన. సద్గురుని తనయందుని సూచిన ఇచ్చుడే సద్గురువయ్యే అపరోక్ష జ్ఞానమందే రెండవది లేదని తెలిసిదేవి. గట్టి పరక మొదలుగా ఆ బ్రహ్మ పర్యంతమై ఉన్నది స్థావర జంగమాది జగదాతీతమై తానున్నది. కనుకనే సద్గురునకు నేనును ప్రణుతింపు నిందువదనా నిత్య పరిపూర్ణమైన నిరాకార నిర్గుణాతీతమైన
అంతటా నిండియున్న సద్గురుని నాలో నిలుదింతును. పరాపరములు మీరిన సద్గురుని నాలోన ధ్యానించెదా. నిర్మలా స్ఫటికమానం ఎదలోన నిత్యము ఆనందమే. స్ఫటిక కలగా పార్వతి అద్దమందున అద్దమై నాలోన నేను గాని రమించు తుందునే కుందరదనా ఎదలోని నిర్వికారా సద్గురుని ధ్యానించగలను దేవి. ఆ నిత్య సత్యమైన పదమును విశదముగా చెబుతవీను. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై 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 గురుదేవ. జై. నిన్న పృథ్వీ పంచకం, జల పంచకం చెప్పుకున్నాం. ఇప్పుడు అగ్ని పంచకము. అగ్నిలో ఆకాశము, అష్టదిక్పాలకులు. అగ్నిలో వాయువు, వాయుదేవుడు. అగ్నిలో అగ్ని, సూర్యుడు. ఈ సూర్యుడే అధిష్టానం. మనం కూడా అగ్నిని ఎక్కడి నుంచి పొందుతున్నాము అంటే సూర్యుడి యొక్క ప్రకాశం నుంచే పొందుతున్నాం. ఆ సూర్యప్రకాశం ఆధారంగానే క్రమశ సృష్టి జరుగుతోంది. సూర్యుడు లేకపోతే ఈ సృష్టిలో ఏదీ లేదు. దీని చీకటి యుగము, మంచుఖండం, హిమయుగము నడుస్తూ ఉంటుందన్నమాట. పూర్తిగా మంచుతో కప్పబడినటువంటి ప్రదేశాలుగా అయిపోతాయి. ఆ సూర్యప్రభావం వల్లనే ఆ జలంలో నుంచి జీవులన్నీ, ఆ సూర్యరశ్మి చేత జీవులన్నీ పుట్టుకొని వచ్చాయి. ఇక అగ్నిలో జలము వరుణుడు. అగ్నిలో జలం ఎవరంటే వరుణుడు. అగ్నిలో పృథ్వీ, అశ్విని దేవతలు. ఈ రకంగా ఆదిదైవిక సృష్టి జరగడానికి, ఆదిదైవిక సృష్టి అగ్ని పంచడానికి సంబంధించినటువంటిది. అగ్నిలో ఉన్నటువంటి ఆదిదైవికంగా ఉన్నటువంటి సృష్టి అగ్ని పంచకానికి సంబంధించినటువంటిది. ఈ అశ్విని దేవతలు, అష్టదిక్పాలకులు, వరుణుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా మనం ఆరాధించేటువంటి దేవతలు అన్నమాట. వీళ్ళందరి ప్రభావం చేతనే ఋతువులన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. భ్రమణం ద్వారా ఏర్పడుతున్నాయి. ఇవన్నీ భ్రమణం చెందుతున్నాయి. సూర్యుడు ఒక చోట ఉంటే ఆ సూర్యుని చుట్టూ సూర్య కుటుంబం అంతా తిరుగుతోంది. ఆయా కాలాల్లో వచ్చేటువంటి మార్పులను బట్టి ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి. భూభ్రమణము, భూ పరిభ్రమణము అంటున్నాం కదా. భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఈ అధిష్టాన దేవత అనుగ్రహం చేత ఆయా ఋతువులన్నీ ఏర్పడి ఆ జీవ సృష్టి అంతా జరుగుతోంది. వరుణ భగవానుడు అనుగ్రహం లేకపోయినట్టయితే మనకు వర్షపాతం లేక విలవిల్లాడిపోతారు. భూమి మీద ఎన్ని నీళ్లు ఉన్నప్పటికీ కూడా వర్షం లేకపోతే ప్రాణులన్నిటికీ చాలా ఇబ్బందికరమైన జీవితం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు ప్రధానమైనది. సూర్యుడేమో ఒక చోటు ఉంటే ఇవన్నీ కూడా దాని చుట్టూ తిరగడంలో ఏర్పడుతున్నటువంటి ఋతువుల్లో ఆయా ఋతువులకు అధిదేవతలుగా ఉన్నటువంటి వారు వారి పని చేస్తూ ఉంటే భూమి మీద సకల ప్రకృతిలో సృష్టి అంతా, జీవ సృష్టి అంతా ఏర్పడుతుంది. ఒక కాలానికి వచ్చేటప్పటికి అసలు వరుణుడే లేకపోతాడు. ఎండాకాలానికి వచ్చారనుకో వరుణుడు లేడు. చలికాలంలో కూడా ఇప్పుడంటే ఏదో అల్పపీడనాలు ఏర్పడి వచ్చినాడు. మిగతాదప్పుడు ఏమీ ఉండదు. ఆ పర్టికులర్ పీరియడ్ తప్ప మిగిలినప్పుడు ఎండాకాలం, మిగిలినప్పుడు గాలికాలం, ఆకులు రాలే కాలం, ఇట్లా వేరు 2 నెలలు ఋతువులుగా ఏర్పడి ఆయా ఋతువుల్లో ఆ పనులన్నీ జరుగుతున్నాయి. ఇక ఆ ఒక ప్రళయకాలానికి వచ్చేటప్పటికి సూర్యప్రతాపం తీవ్రమైపోతుంది. సూర్యప్రతాపం తీవ్రమై భూమి తిరిగే క్రమంలో ఇంకా దగ్గరగా భూమధ్యరేఖ స్థితిలో సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు తీవ్రమైపోయి మిగిలినటువంటి అగ్నిపంచకం అంతా కూడా దేదీప్యమానమైనటువంటి అగ్ని ప్రభావితమై కింద ఉన్న జలపంచకాన్ని తన యందు కలిపేస్తుంది. జలపంచకమేమో తన అధీనంలో ఉన్న పృథ్వీ పంచకాన్ని కలిపేసుకుంటే ఆ జలపంచకాన్ని మళ్ళా అగ్ని పంచకానికి అధిష్టానమైనటువంటి సూర్యతత్వ చేత ఆ మొత్తం ఇంకిపోయేటట్టు చేస్తుంది.
ప్రళయకాలంలో జరిగే విధానం ఇది. సృష్టి ఆవిర్భావ కాలమందు, సృష్టి పోషణ కాలమందు, సృష్టి తిరోధాన ప్రళయకాలమందు ఈ అధిదేవతల యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. సృష్టి జరిగినప్పుడేమో ఒక దాంట్లో నుంచి ఒకటి సంగమించి మళ్ళా తర్వాత 5 పంచభూతాలైనటువంటి తన్మాత్రలుగా ఉన్నటువంటివి కార్యరూపం ధరించి వచ్చినాయి. మళ్ళా ప్రళయం జరిగినప్పుడు ఇవన్నీ విలీనమయ్యేటప్పుడు కూడా అదేవిధంగా ఏ దాంట్లో నుంచి వచ్చాయో అట్లా ఆకాశ పంచకం నుంచి వచ్చి భూమిలోకి వచ్చినట్టు భూమి నుంచి భూమి జలంలోను, జలం అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోను మళ్ళా తిరోగమనంలో కలుస్తాయి. కాబట్టి ఈ సృష్టి పోషణ కాలమందు, సృష్టి తిరోధాన ప్రళయ కాలమందు ఈ అధిదైవతం యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. భూమి విలువ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే భూకంపం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ భూమి ఉందని అప్పటి వరకు నేల ఉందని ఎవరు అనుకోరు. తింటుంటారు, తిరుగుతూ ఉంటారు, గడిపేస్తూ ఉంటారు. భూకంపం వస్తే అప్పుడు భూమి యొక్క ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. భూదేవత యొక్క అనుగ్రహము అలా ఉందన్నమాట. అట్లా మనం ఈ పంచభూతాలని ఆదిదైవికంగా భావించి ఆరాధించేటువంటి విధానాన్ని పెద్దలు కల్పించారు. ఈ రకంగా పృథ్వీ పంచకాన్ని, జల పంచకాన్ని, అగ్ని పంచకాన్ని తెలుసుకున్న తర్వాత ఈ అగ్ని పంచకం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఉండేది ఏంది? వాయు పంచకం. వాయువులో ఆకాశం జయుడు, వాయువులో వాయువేమో విశ్వయోని, వాయువులో అగ్ని అజుడు, వాయువులో జలము విశిష్టుడు, వాయువులో పృథ్వీ విశ్వకర్త. వీళ్ళే ఆధారం. వాయుదేవత అంటే వీళ్ళందరూ కలిసి వాయుదేవత. వాయువులో వాయువు చాలా ముఖ్యం, అనగా విశ్వయోని చాలా ముఖ్యం. కాబట్టి సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి ప్రాదుర్భవించింది అంటే ప్రాణచలనం చేత ప్రారంభమైంది. సృష్టి అంతా కూడా ప్రాణులు పుట్టడానికి, ప్రాణచలనం కలగడానికి వాయువు ప్రధానమైనటువంటి అంశమైంది. అసలు ప్రాణచలనమే లేకపోతే ఏ జీవులు లేరు. కాబట్టి విశ్వయోని నుంచి జీవసృష్టి అంతా వచ్చింది అన్నారు. విశ్వయోని అని పేరు పెట్టడంలోనే తెలుసుకోవాలన్నమాట. విశ్వమంతా జనించడానికి కారణమైన వాయు పంచకానికి విశ్వయోని అని పేరు పెట్టడానికి కారణం ఏమిటో విశ్వమంతా దాంట్లో నుంచి ప్రాణం పోసుకుంది. సాకారము కాదు, నిరాకార పద్ధతి, నిరీంద్రియ పద్ధతి, ప్రాణచలన ప్రభావ రూపమైనటువంటి హంస యొక్క చలనం ప్రారంభమైంది. అదేమి కంటికి కనపడే సాకారం కాదు, నిరాకారంగా కంటికేం కనపడదు. నిరీంద్రియ పద్ధతిలో ప్రాణచలన ప్రభావ రూపమైనటువంటి, ప్రాణం చలనం కలగడానికి ప్రధానమైనటువంటి రూపమైనటువంటి హంస అనేది మనం గాలి పీల్చుకుంటున్నాం, విడుస్తున్నాం. ఈ హంస అనేది దీని యొక్క చలనం ప్రారంభమైండేది ఆ గాలి వల్లే. తద్వారా జీవ పదార్థము, జీవాణువుల యొక్క చలనం ప్రారంభమైంది. లేకపోతే శుక్లశోణితాలు తమంత తాము ఎలా చలిస్తాయి? ఆ చలించడానికి కారణమైంది వాయువు. తమంతట తాము ఎట్లా కలుస్తున్నాయి, తమంతట తాము సంవిత్ బిందువుగా ఎలా ఏర్పడుతున్నాయి అని అంటే ఈ వాయువుల వల్లే. శరీరంలో 5 రకాలైనటువంటి వాయువులు ఆయా పనులు చేస్తున్నాయి. తమంతట తాము జీవాణువులుగా మరలా ఎలా విభజన పొందుతున్నాయి? ఆ బిందువులోనే జీవాణువులు ఉన్నాయి. ఆ జీవాణువులకు కావలసినటువంటి వాయువు కూడా అక్కడ అందుతోంది. అట్లా ఎలా విభజన పొందుతున్నాయి? కాబట్టి చలనమంతా ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఈ కలిగేటువంటి కదలికలన్నీ కూడా వాయు చలనం మీదే ఆధారపడి ఉంది. ఈ విధంగా ఈ పంచకాన్ని అంతటినీ మళ్ళీ మనం ఇంతకుముందే చదువుకున్నాం. దాంట్లో సర్వవేదాంత శిరోభూషణంలో కూడా ఈ పంచీకరణ అంతా వచ్చింది. పంచీకరణ అనేది ప్రత్యేకమైనటువంటి చిన్న బుక్ కూడా ఉంది. కేవలం పంచీకరణం మీదే, సాంఖ్యం మీద మన వాళ్ళు రాసినవి అనేకంగా ఉన్నాయి. ఇతరత్ర వాళ్ళు రాసినవేమో ఈ భావంతో లేకుండా మామూలుగా వివరించారు. మన వాళ్ళేమో కొంచెం లోతుగా పోయి వివరించగలిగారు. పంచీకరణలో కదల్చగలిగేటటువంటి
కదల్చగలిగేటటువంటి శక్తి, ఎండించగలిగేటువంటి శక్తి, లయింపు చేయగలిగేటువంటి శక్తి, దేనినైనా కూడా తన యందు ఇముడ్చుకోగలిగేటువంటి శక్తి అంతా కూడా ఈ వాయువు చేతిలోనే ఉంది. ఈ వాయువు కదిలించగలుగుతుంది, ఎండించగలుగుతుంది, లయింపు చేయగలుగుతుంది. దేన్నైనా తన యందు ఇముడ్చుకోగలిగే శక్తి అంతా వాయువు చేతిలో ఉంది. పోషించాలన్నా ఈ వాయువే, లయింపు చేయాలన్నా కూడా ఈ వాయువే. సమస్త అగ్నిపంచకము సూర్యునిలో ఉన్నటువంటి ప్రాణశక్తి రై అనేటువంటి శక్తిగా విడుదలై అవుతుంటుంది. ప్రళయకాలం ముందు ఈ సూర్యుడు మొత్తం నవగ్రహాలకు వెనక్కి తీసుకొని తన సృష్టిని విరమింపజేస్తాడు ప్రళయకాలంలో. ఆ వెంటనే ఎలా అయితే అవి అప్పటి వరకు తమ కక్షలలో పనిచేస్తూ ఉన్నాయో ఆ కక్షలన్నీ కొలాప్స్ అయిపోతాయి. అవన్నీ ఇప్పుడు స్థిరంగా ఉండి ఎక్కడొక్కడ పనిచేస్తున్నటువంటివన్నీ కూలిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఇవి ఎక్కడొక్కడ ఏ ఏ స్థానంలో కక్షలో పనిచేస్తూ తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఆ తిరుగుతున్నంత వల్ల ఈ మిగిలినవన్నీ ఏర్పడుతున్నాయి. ఉదయం రాత్రి తర్వాత ఇతర జీవుల వల్ల వచ్చేటువంటి ఇతర గ్రహాలన్నీ వస్తూ ఉన్నందువల్ల ఏర్పడే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, తర్వాత వచ్చేసి ఈ మార్పులు సృష్టిలో జరిగేటువంటి కాలం, ఆయా ఋతువుల్లో జరిగే మార్పులు, ఇవన్నీ కూడా ఆ సూర్యుని యందు వచ్చేటువంటి అగ్ని, ఈ గాలి, వీటన్నిటి వల్ల జరుగుతూ ఉంది. తన యందు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఢీకొని విరమణ చెంది మరలా సూర్యుని యందు లయమైపోతాయి. ఆ సూర్యుడు కూడా లేకుండా పోతాడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా. ఆ నక్షత్రం కాస్త డెడ్ స్టార్గా అయిపోతుంది. ఎప్పుడు? ప్రళయం అప్పుడు. బ్లాక్ హోల్ అని నిన్ననో మననో చెప్పాను నేను. కృష్ణ బిలాలు అనేటివి సృష్టి కావల ఉన్నటువంటి దాంట్లో ఉన్నాయి. దాని పేరే ఇంగ్లీష్లో బ్లాక్ హోల్స్ అని అయిపోతుంది. ఆ బ్లాక్ హోల్లోకి, కృష్ణబిలంలోకి అయిపోతుంది. ఆ కృష్ణబిలంలో కలిసిపోతుంది. ఇంకేం ప్రత్యేకమైన సృష్టి కనపడేది ఉండదు. వెంటనే ఆ కృష్ణశక్తి వల్ల అప్పటి వరకు ఉన్న సమస్త బ్రహ్మాండ సృష్టి అంతా కూడా తనలోకి లాగేసుకుంటుంది. అంతవరకు ఏర్పడినటువంటి బ్రహ్మాండ సృష్టి అంతా కూడా కృష్ణబిలంలోకి వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ ప్రత్యేకంగా సృష్టించడానికి, గుర్తించడానికి ఏమీ ఉండదు. లాగేసుకునేటప్పటికి ఎక్కడి నుంచి అయితే విచ్ఛిన్నమై ఉత్పన్నమైనాయో మరలా ఆ స్థానం నుంచే ప్రళయకాలం ముందు లయించబడిపోతాయి. ఎక్కడి నుంచి అయితే పుట్టుకొని వచ్చాయో ఒకదానికోటి, అన్ని మగదానికోటి లీనమై లాస్ట్కు ఆ కృష్ణబిలంలోకి కలిసిపోతాయి. చిట్ట చివరికి లయించబడేది ఏమిటంటే ఆ ఆకాశ పంచకం. ఆకాశ పంచకం ఎట్లా లయించబడుతుందంటే, ఆకాశంలో ఆకాశం అని గురుమూర్తి చెప్పుకున్నాం కదా. ఆకాశంలో గురుమూర్తి, ఆకాశంలో వాయువు మనసు యొక్క అధిదేవత చంద్రుడు, ఆకాశంలో ఆకాశం యొక్క అధిదేవతగా గురుమూర్తి, వాయువు యొక్క మనసు యొక్క అధిదేవత ఏమో చంద్రుడు. కాబట్టి ఆ చంద్రుడు కూడా వెళ్ళిపోతాడు. ఈ రకంగా బృహస్పతి వెళ్ళిపోతాడు, చంద్రుడు వెళ్ళిపోతాడు. ఇట్లా అధిష్టాన దేవతాగణమంతా చిట్ట చివరికి జ్ఞాత స్థానంలోకి లయమైపోతుంది. జ్ఞాత స్థానంలోకి, జ్ఞాత ఏదైతే సర్వమును గుర్తిస్తున్నటువంటి మనం ఉన్నామో, జ్ఞాతగా ఉన్నాడో ఆ జ్ఞాత స్థానంలోకి లయమైపోతాయి ఇవన్నీ. క్షేత్రజ్ఞుడు వెళ్ళిపోతాడు, క్షేత్రములు వెళ్ళిపోతాయి. క్షేత్రములు వెళ్ళిపోతాయి, క్షేత్రజ్ఞుడు లేడు. ఆ జ్ఞాత స్థానంలో ఆ అక్షర పురుష స్థితిలోకి చేరిపోతాయి. అన్నీ కూడా ఆ అక్షర పురుష స్థితిలోకి చేరిపోతాయి. బ్రహ్మమైనటువంటి గురుమూర్తి స్థితిలోకి చేరిపోతాయి. బ్రహ్మం తానే అయినటువంటి గురుమూర్తి స్థితిలోకి ఇవన్నీ చేరిపోతాయి. ఆ బ్రహ్మమే కూటస్థుడు. ఈ అధిష్టాన దేవత సముదాయము, పంచ తన్మాత్రలు, పంచశక్తులు, పంచబ్రహ్మలు, ఇదంతా బ్రహ్మాండం అన్నమాట. ఇదంతా కూడా 5 రకాల బ్రహ్మలుగా చెప్పినటువంటి సృష్టి స్థితి కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, విస్తీర్ణ ఆకరణానికి కారకులైనటువంటి సదాశివ రుద్రులు, ఈ 5 రకాల పనులు చేస్తున్నటువంటి 5 కూడా పంచబ్రహ్మలు కూడా దీంట్లోనే వచ్చినాయి. ఇదంతా బ్రహ్మాండంలోనే భాగంగా ఈ అధిష్టాన దేవతా సముదాయం, పంచతన్మాత్రలు, పంచశక్తులు, పంచ బ్రహ్మలు, ఇదంతా బ్రహ్మాండం అన్నమాట. ఇదంతా సూక్ష్మాతి సూక్ష్మం, ఆదిదైవతం, అదేమో బ్రహ్మాండం. పిండాండానికి వచ్చేసప్పటికి ఆయా రకములైనటువంటి గోలకములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరేంద్రియాలు, ఈ రకమైనటువంటి ఇంద్రియ వ్యవస్థ అంతా పిండాండానిది. బ్రహ్మాండ వ్యవస్థ అంతా ఇప్పుడు చెప్పినటువంటి ఈ
సృష్టికి కారణమైనటువంటి ఐదు ఐదు రకాలుగా ఉన్నటువంటి పంచీకరణగా చెప్పామే. ఆకాశ పంచకం కాటి నుంచి భూమి వరకు ఏర్పడినటువంటి పంచభూతాత్మకమైనటువంటివి, వాటికి అధిదేవతలుగా ఉన్నటువంటివి, అష్టదిక్పాలకులుగా ఉన్నటువంటివి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో భాగంగా ఉంటాయి. ఈ రకమైనటువంటి దేవతా వ్యవస్థీకరణ అంతా కూడా బ్రహ్మాండం. ఇదంతా కూడా ఆది దైవతం అన్నమాట. ఇది బ్రహ్మాండ పంచీకరణ. ఈ రకంగా పిండాండము బ్రహ్మాండము ఒకదాని యందు ఒకటి ఇమిడి ఉన్నట్లుగా తోస్తూ ఉంటుంది. ఒకదాని ఒకటి ఇమిడి ఉన్నట్లుగా తోస్తూ ఉంటుంది. ఈ రకంగా సమస్త సృష్టి స్థితిలనే ప్రళయములకు ముందున్నటువంటి స్థితి. ఎందుకని ఆ పైన 1, 2, 3 అని వేసి ఉంటుంది అంటే 1, 2, 3 ఏమిటంటే బ్రహ్మణోరవ్యక్తగా అవ్యక్తాన్ మహత్ మహదో మహదంకార అన్నప్పుడు కూటస్థుడుగా వ్యక్తమైంది. అలాగే మహదంకారముగా జ్ఞాతగా వ్యక్తమైంది. కాబట్టి బ్రహ్మాండ ప్రతిబింబం అంతా కూడా పిండాండము, బింబమేమో బ్రహ్మాండం, ప్రతిబింబమేమో పిండాండం. ఈ విధంగా సృష్టి జరిగినప్పుడు బ్రహ్మ అవ్యక్తంలో నుంచి మహత్తులోంచి మహదంకారం అన్నప్పుడు ఏ విధంగా ఉన్నట్టే కూటస్థుడుగా వ్యక్తమైంది. అలాగే మహదంకారం జ్ఞాతగా వ్యక్తమైంది. బ్రహ్మాండంలోనేమో మహదంకారం ఈశ్వరుడుగా వ్యక్తమైంది, ఇక్కడేమో జ్ఞాతగా వ్యక్తమైంది. కాబట్టి బ్రహ్మాండ ప్రతిబింబంకు అంతా పిండాండం, బింబమేమో బ్రహ్మాండం, అదేమో బింబంగా ఉంది. ఆ బింబం యొక్క ప్రతిరూపంగా ఉండేదేమో ఈ పిండాండం. నువ్వు అద్దంలో చూసుకుంటే నీ రూపం ఏ విధంగా అద్దంలో కనపడుతుందో, అద్దంలో కనపడడానికి కారణమైనటువంటి రూపం నీది. దాంట్లో కనబడేకి అక్కడ దానికి గ్లాసు రాసి పూత పూసినటువంటి పూత ఉంది కాబట్టి నువ్వు చూస్తే అది కనపడుతోంది, అది బింబము. అసలైంది ఏంటంటే అది ప్రతిబింబం, అద్దంలో కనపడేది. అసలైంది బింబం. అట్లా బ్రహ్మాండం అంతా బింబం అయితే పిండాండంగా ఉండేదంతా ప్రతిబింబం. ఈ రెండిటి యందు 2 అహములు ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా 2 ఉన్నాయి అహాలు. ఒకటేమో జ్ఞాత, రెండోది కూటస్థుడు. జ్ఞాతగా ఉన్నటువంటి వీడు ఎప్పుడైతే నేననే భావంతో ఏర్పడినటువంటి అహం ఉందో, అది ఈ జ్ఞాతగా ఉన్నటువంటి వాడు కిందికి దేహభావనతో ఉంటే అహంతో కూడినటువంటి జ్ఞాత. రెండోది కూటస్థుడుగా ఉన్నటువంటి, అంటే తాను మళ్ళీ అఖండ ఎరుకగా ఉన్నటువంటి, అఖండ ఎరుకగా సమష్టి చైతన్యానికి కారణమైనటువంటి, సృష్టికి కారణమైనటువంటి దాంట్లో కూటస్థుడు చెంది తాను సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్థితిలోగా ఉన్నటువంటి అఖండ ఎరుకలో కనుక కూడితే ఆ రెండో అహం, అది కూటస్థుడు అనేది అఖండ ఎరుక. ఆ అఖండ ఎరుకే ఏకంగా ఉన్నటువంటి ఇవన్నీ ఏర్పడడానికి కారణమైనటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటిది. అది దాని యొక్క అహం. ఇది దీని యొక్క నేననే భావనతో తోస్తున్నటువంటి నామరూపాత్మకమైన దీని అహం. సృష్టికి కారణమైనది దాని అహమేమో అఖండ ఎరుకగా ఉన్నటువంటిది. ఈ రకంగా ఖండాలుగా 5 5లు 25గా తోస్తున్నప్పటికీ, 5 5లు 25గా తోస్తున్నప్పటికీ ఈ జీవునిలో ఉన్నటువంటి 24 ఇంద్రియాలు మళ్ళా 25అయినటువంటి సర్వమును గుర్తిరిగే చైతన్యంగా ఉన్నటువంటిది 5 5లుగా తోస్తున్నప్పటికీ వాస్తవానికి ఇదంతా ఒక్కటిగానే ఉన్నది. వాస్తవానికంతా ఒక్కటిగానే ఉన్నది. ఈ పిండ బ్రహ్మాండములు రెండూ కూడా ఒక్కటే. అఖండ ఎరుకగా తీసుకుంటే అఖండ ఎరుక అని కారణం. అఖండ ఎరుక అంటే మొత్తం సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మాండంలో ఏదైతే ఇది పుట్టిందో, సంకల్పం అనేది పుట్టి అది మళ్ళీ వ్యక్తం కావడానికి కారణమైందో, ఆ మహదంకారం అనేటువంటి అది అఖండ ఎరుగ్గా ఈ పిండ బ్రహ్మాండములు రెండు ఒక్కటిగా అందులో నుంచినే ఇవి మళ్ళీ వేరువేరుగా వచ్చినట్టుగా అనేకంగా ఏర్పడి మళ్ళీ ప్రతిబింబాలుగా అయినాయి. ఆ బింబానికి కారణమైందేమో అది.
ఈ రకమైనటువంటి సాంఖ్య విచారణ క్రమం ద్వారా, ఈ రకమైన సాంఖ్యం యొక్క విచారణ క్రమం ద్వారా ఏ మహత్తత్వ నిరూపణ అయితే అవుతుందో, ఈ సాంఖ్య విచారణ అంతా క్రమం ద్వారా తెలుసుకునేటువంటి ఏ మహత్తత్వ నిరూపణ అయితే అవుతుందో, ఏ అవ్యక్త నిరూపణ అయితే అవుతుందో, ఏ బ్రహ్మం అయితే నిర్ణయించబడుతున్నాడో ఆ బ్రహ్మమే నేను అనే నిర్ణయం పొందాలి. ఈ నేను అనేటువంటి బింబంగా వచ్చినటువంటి బ్రహ్మాండానికి బ్రహ్మాండం ప్రతిబింబంగా ఉంటే, పిండాండంగా ఉన్నటువంటి నేననేటువంటి ఇది బ్రహ్మాండమేమో బింబంగా ఉంటే, పిండాండం అంతా ప్రతిబింబంగా ఉంది. దానికి అనేక ప్రతిబింబాలు ఏర్పడినాయి. ఒకదాన్నే అనేక అద్దాల ముందు పెడితే అనేక రూపాలుగా కనపడిన విధంగా బ్రహ్మాండమైనటువంటి బింబస్వరూపంగా ఉండే బ్రహ్మాండం నుంచి అనేక పిండాండాలు ఏర్పడినాయి. ఈ నిరూపణ ఏవైతే అవుతుందో, ఈ రకమైనటువంటి సాంఖ్య విచారణ క్రమం ద్వారా ఏ మహత్తత్వ నిరూపణ అయితే అవుతుందో, ఏ అవ్యక్త నిరూపణ అయితే అవుతుందో, ఏ బ్రహ్మం అయితే నిర్ణయించబడుతున్నాడో ఆ బ్రహ్మమే నేను అనేటువంటి నిర్ణయాన్ని పొందాలి. ఈ విచారణ అంతా, ఈ బ్రహ్మాండ పిండాండ విచారణ అంతా తెలిసిన తర్వాత ఈ రెండు అహములు రెండుగా పుట్టినటువంటి, రెండుగా తోస్తున్నటువంటి రెండు కూడా ఒక్కటే, ఆ బ్రహ్మమే నేననేటువంటి నిర్ణయం ఈ విచారణ ద్వారా పొందాలి. అవ్యక్తాన్ మహత్ అనేటువంటి సూత్రాన్ని ఆశ్రయించి సదా జనన మరణ చక్రములకు లోను కాకుండా, కాలత్రయానికి, అవస్థాత్రయానికి, శరీరత్రయానికి లోను కాకుండా ఏ రీతిగా అయితే బ్రహ్మం నిలబడి ఉన్నదో అట్టి బ్రహ్మం నేను, అట్టి పరమాత్మను నేను అని తన బుద్ధి గుహయందు, తన హృదయాకాశమునందు ఎవరైతే పొంది అట్టి పరబ్రహ్మ నిర్ణయంతో స్థిరంగా ఉన్నారో వారే ముక్తులు. ఎవరైతే ఈ బ్రహ్మణో అవ్యక్తాన్ మహత్ అనేటువంటి సూత్రాన్ని ఆశ్రయించి ఆ సూత్రం ప్రకారం ఎప్పుడు సదా జనన మరణ చక్రాలకు లోను కాకుండా, కాలత్రయానికి, అవస్థాత్రయానికి, శరీరత్రయానికి లోను కాకుండా ఏ రీతిగా అయితే బ్రహ్మం నిలబడి ఉన్నదో అట్టి బ్రహ్మం నేనే అని, అట్టి పరమాత్మను నేనని తన బుద్ధి గుహయందు, తన హృదయాకాశమునందు ఎవరైతే పొంది అట్టి పరబ్రహ్మ నిర్ణయంతో స్థిరంగా ఉన్నారో, ఆ నిర్ణయంతో స్థిరంగా ఉండి మళ్ళీ అక్కడి నుంచి దిగివచ్చి అక్కడ ఏ విధంగా ఉన్నాడు, ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటేననే స్థితిలోకి చెందినటువంటి సర్వమును గుర్తిరిగే శాశ్వత స్థితిలో ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి పరబ్రహ్మ నిర్ణయం కనుక స్థిరంగా జరిగితే వారే ముక్తులు. ఈ రకంగా ఆ రకంగా ముక్తి చెందిన వాళ్ళు మళ్ళా కాలచక్రంలో కానీ, అవస్థాత్రయ చక్రంలో కానీ, శరీరత్రయ చక్రంలో కానీ ఈ బ్రహ్మాండము పిండాండం అనేటువంటి దానికి ఏర్పడినటువంటి కారణమైనటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా పోయి తానే లేనటువంటి, ఇవన్నీ లేనటువంటి భావన చెందినటువంటి అశరీర భావన. ఏమిట్లో అశరీర భావన? భావనలో అశరీర భావన. శరీరంగా ఉన్నటువంటి శరీరం అట్లాగే ఉన్నా కూడా ఏదైతే గుర్తెరిగే శరీరం ఉందో అది లేనటువంటి స్థితిని తెలుసుకొని పరబ్రహ్మ నిర్ణయం ముక్తిగా ఉన్నారో వాళ్ళు ముక్తులైంటారు. ఈ రకంగా ముక్తిని సాంఖ్యతారక మనస్క విధిగా సాధించాలి. ఆ ముక్తి అనే పదము, ఆ ముక్తిని సాధించడం అనేది ఏ విధంగా అంటే ఈ విధంగా సాంఖ్యతారక మనస్క పద విధిగా సాధించాలి అనేటువంటి సూచనని తెలియజేస్తున్నారు. ఈ ప్రకారం విచారణ ప్రకారం తెలియకబడితే ఆ తెలియబడిన వాళ్ళు దృఢమైపోతారు. ఆ దృఢం కావడానికి ఏదైతే ఈ పద్ధతి ఉందో ఈ పద్ధతిలో విచారించుకుంటూ వెళితే, ఈ పద్ధతిలో విచారించి ఈ మూడు రకాలుగా సాంఖ్య పద్ధతిలో సాంఖ్యము సృష్టికి కారణము, తనకు కారణము, పిండాండ బ్రహ్మాండాలను విచారించి, తారకంలో ఈ లోపల జరిగేటువంటి అవన్నిటికీ గోళకాలకు అధిదేవతలుగా ఉన్నటువంటి చక్రాలుగా అవి నిర్వర్తించేటువంటి ఆయా ఇంద్రియాలు నిర్వర్తించే పనులకు
తన రకంలో తనలోనే ఉన్నటువంటి ఆ ఆ చక్రాలు అవి యొక్క నిర్వహణ చేస్తున్నటువంటి పనులను తెలుసుకొని అన్నిటికీ కారణమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సును లయింపజేసే అమనస్క విధానాన్ని తెలుసుకొని ఈ 3 పద్ధతులని తెలుసుకున్న తర్వాత విచారణ జరుపుకుంటూ పోతే ఇక ఆ విధంగా ముక్తి మానవులందరూ కూడా అని చెప్పినది. బుద్ధి గుహయందు తన అట్టి పరమాత్మ నేనని ఎవరైతే ఉన్నారో ఈ రకంగా ముక్తిని సాధించాలనుకున్న వాళ్ళు సాంఖ్యతారక మనస్క పద్ధతిగా సాధించాలి అనేటువంటి సూచన తెలియజేస్తున్నాడు ఇక్కడ యముడు. కాబట్టి మానవులందరూ హిరణ్య గర్భస్థితిని తప్పక తెలుసుకోవాలి. వ్యష్టి ప్రాణులంతా కూడా ఈ ఆదిదైవతం అధీనంలో ఉండడం చేత వీళ్ళందరూ కూడా అప్పటికి చివరికి వారి యందు చేరిపోతూ ఉంటారు. ఇట్లా బుద్ధి గుహ యందు పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొను. బుద్ధి గుహలో ఈ విధంగా బుద్ధి అనేటువంటి గుహలో ఉన్నటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిని సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి దాంతో తెలుసుకుని ఆ బుద్ధి గుహ యందు పరమాత్మగా ఉన్నటువంటి పరమాత్మ ఆత్మ రెండు బుద్ధి గుహ యందే చెప్పవన్నీ, వేరేగా కాదు. ఈ పరమాత్మ ఆత్మ అని రెండుగా చెప్పబడినటువంటివి రెండూ కూడా ఒక్కటే బుద్ధి గుహ యందు ఉన్నటువంటి ఏదైతే సర్వమును గుర్తించి సర్వముతోనూ కలియకుండా సర్వమునకు అధిష్టానంగా ఉంటూ సర్వముకు ప్రకాశం కలగజేస్తూ కూడా మళ్ళా అసంగత్వంగా ఉన్నాయో అట్టి బుద్ధి గుహ యందు పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకును. ధ్యానం చేయడం ద్వారా నిరంతరాయంగా చేయడం ద్వారా నిరంతరాయంగా నేనైనటువంటి నా నిజస్థితిలో ఏ స్వరూపంలో అయితే నేను ఉన్నానో దానిని నిరంతరాయంగా చేయడం ద్వారా సహజ సమాధి నిష్ఠులు అవ్వడం ద్వారా, సహజ సమాధి నిష్ఠులు అంటే ఎప్పుడు ఏ పనిలో ఏ విధంగా ఉన్నప్పటికీ సహజంగానే సమాధి స్థితి ఎక్కడ బుద్ధి గుహయందు జరిగి ఉంటుందో అది సమాధి నిష్ఠులై ఉంటారు. వాళ్ళు ఆ స్థితిలో తన నిజస్వరూప స్థితిలోనే తన స్వస్వరూప స్థానంలో తాను తెలియబడి తాను పరమాత్మ ఒక్కటే అనేటువంటి స్థితిలోనే ఉంటారు. సహజ ధ్యాన పద్ధతిగా మానవుడు ఈ స్థితిని సాధించాలి. సహజ ధ్యానం ప్రత్యేకంగా కూర్చొని ధ్యానం కాదు, నిరంతరము సహజ ధ్యాన పద్ధతిలో ఈ స్థితిని సాధించాలి. ఈ స్థితి యందు నిలకడ చెందాలి. ఇట్లా ఎవరైతే హిరణ్య గర్భుణ్ణి తెలుసుకోగలుగుతున్నారో, ఎవరైతే ఈ 6వ కోశాన్ని బాగుగా ఎరగగలుగుతున్నారో, ఈ 6వ కోశమైనటువంటి దీన్ని ఎవరైతే బాగా ఎరగగలుగుతున్నారో హిరణ్య గర్భ కోశమే 6వ కోశంగా చెప్పబడింది. ఆ 6వ కోశాన్ని తెలుసుకోగలుగుతున్నారో, ఎవరైతే బాగా ఎరగగలుగుతున్నారో, ఎవరైతే షడూర్మిరహితంగా, షడూర్ములు అని చెప్పారు, ఆ షడూర్ములు రహితంగా షడ్వికార రహితంగా 6 వికారాలు చెప్పారు. ఆ వికారాలు 6 వికారాల రహితంగా ఎవరైతే వాసనాత్రయం లేకుండా నిర్వాసన మౌనాన్ని ఆశ్రయించి ఉన్నారో, నిర్వాసన మౌన ముద్రాస్థితి అని మనకు పరిపూర్ణ దర్శనం చదివినప్పుడు వచ్చింది. ఎంతమందికి గుర్తుందో మరి. ఆ పరిపూర్ణ దర్శనంలో నిర్వాసన మౌన ముద్రాస్థితి అనే దాని గురించి సుదీర్ఘంగానే వివరించినారు ఆయన, వెలుపుకుర్తి వెంకటరామచంద్రరావు. అట్లా ఎవరైతే ఈ విధమైనటువంటి ఈ 6వ కోశాన్ని బాగా ఎరగగలుగుతున్నారో, ఎవరైతే షడూర్మిరహితంగా షడ్వికార రహితంగా ఉంటున్నారో, ఎవరైతే వాసనాత్రయం లేకుండా ఉంటున్నారో, నిర్వాసన మౌనాన్ని ఆశ్రయించి ఉన్నారో, మౌనంగా ఎవరైతే ఈశ్వరీయ మౌన స్థితిలోనికి చేరి ఆ ఈశ్వరీయ మౌన స్థితి అనే దాంట్లో చేరి కాలత్రయము కర్మత్రయం అనేటువంటి బంధం లేకుండా ఉన్నారో వారంతా మోక్షం అందినవారు. కావున సాధకులంతా కూడా కర్మఫల ప్రదాత అయినటువంటి ఈశ్వరీయమైనటువంటి స్థితిని తప్పక సాధించాలి. ఈ మౌనాన్నే ప్రతిపాదించారు ఈ రమణ మహర్షులు కూడా. ఇక అంతా తెలియబడిన తర్వాత నీకు ఉండాల్సిన పరిస్థితి ఏమిటి అంటే, ఆయన ఏదో ఆ భాషలో చెప్పాడు సుమ్మాయిరప్ప అని. అంటే ఊరికే ఉండప్ప, ఇంకేమీ లేదు, మాట్లాడేది లేదు, ఏమీ లేదు,
నిర్వాసనతో ఏ రకమైనటువంటి వాసన లేకుండా, ఈ షడూర్ములు లేకుండా, షడ్వికారములు ఏ వికారములు కలగకుండా ఉన్నటువంటి వాసనాత్రయము లేకుండా నిర్వాసన మౌనముద్ర, నిర్వాసన స్థితిలో ఈశ్వరీయ మౌన స్థితిలోనికి పోయి కాలత్రయంతో కానీ కర్మత్రయంతో కానీ ఏ సంబంధము లేకుండా ఉన్నారో, బంధాలన్నీ తెంచుకున్నటువంటి స్థితిలో వారంతా మోక్షమును అందినవారు కావున సాధకులంతా కూడా చేయాల్సింది ఏంటి అంటే కర్మఫల ప్రదాత అయినటువంటి ఈశ్వరీయమైనటువంటి మౌన స్థితిని, ఆ ఈశ్వరీయ స్థితిని తప్పక సాధించాలి. ఈ రకమైనటువంటి విశేషమైనటువంటి ఆత్మవిచారాన్ని మానవులు ప్రతినిత్యము అనుక్షణము ఆశ్రయించి తనను తాను విరమింపజేసుకొని, తనను తానైనటువంటి తానుగా భావిస్తున్నటువంటి దానిలో నుంచి విరమింపజేసుకొని, ఈ రకమైనటువంటి విశేషమైనటువంటి ఆత్మవిచారం ద్వారా మానవులు ప్రతినిత్యము అనుక్షణము ఆశ్రయించి ఉండి తన స్వస్వరూప జ్ఞానంతో తాను తెలుసుకొని నామరూపాత్మకమైన దాంట్లో నుంచి విరమింపజేసుకొని పృథ్వీ దగ్గర నుంచి ఆకాశంలో ఆకాశం అనేటువంటి ఆధార స్థానం వరకు ఆధారాదే విమర్శన పద్ధతిగా, జడచేతన పద్ధతిగా, జడచేతన విమర్శ పద్ధతిగా, అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా దీన్ని చక్కగా విచారణ చేసి నేను జ్ఞాతను, నేను కూటస్థుణ్ణి అనే నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా గోలకముల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి పంచభూత తన్మాత్రల యొక్క అధిష్టానములైనటువంటి జ్ఞానమునకు ఇక్కడి నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మహత్తత్వానికి, మహత్తత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యేగాత్మకు, ఆ తదుపరికి ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు అనేటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ ఇంకా అభిన్నులు అనేటువంటి స్థితిలోకి కింద నుంచి వివరించారు చూడండి. పంచభూతక తన్మాత్రల కాటి నుంచి, ఇంద్రియాల నుంచి, వ్యష్టిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఆ రకమైన భావాన్ని పొందాలి అని అంటే విచారణ ద్వారా పొందినప్పుడు ఈ గోళకములుగా నుంచి ఇంద్రియాలకు, ఆ ఇంద్రియాల నుంచి పంచభూత తన్మాత్రలుగా ఉన్నటువంటి అధిష్టానములైన జ్ఞానానికి, అక్కడి నుంచి మనసుకు, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మహత్తత్వానికి, మహత్తత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యేగాత్మకు, ఆ తదుపరి ప్రత్యేగాత్మ అంటే తాను తన స్వస్వరూప జ్ఞానం ఎరిగి తానే సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి, తాను జీవుడుగా కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైన దాంతో విడివడి ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా స్థితికి ఎవరైతే చివరి స్థితికి చేరుకున్నారో అక్కడ మళ్ళీ ఆ ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు, ఆ ప్రత్యేగాత్మ పరమాత్మ అనేటివి రెండు అభిన్నంగా ఉన్నాయి, నేనే అది, నేనే ఆ స్థితిలో ఉన్నాను అనేటువంటి అభేదత్వానికి, ఆ భేదం అనేది ఇంకా లేదు, సమిసిపోవాలి. ఇంకా తన యొక్క సస్వరూప జ్ఞానం ద్వారా ఏదైతే ఉందో తనలో గుర్తెరుగుతున్నటువంటి చైతన్యానికి పరాకాష్ఠగా ఉండేటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞాతకాట్ నుంచి ప్రత్యేగాత్మ స్థితిలో ఏదైతే ఉందో అది సర్వమును గుర్తెరుగుతూ సర్వమునకు ప్రకాశమిస్తూ ఉన్నప్పటి ఆత్మగా ఉన్నప్పటికీ దేనితోనూ మనసు, బుద్ధి, అహంకారంతో సహా మిగిలిన ఇంద్రియాలతో కూడా తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా, ఆ పరమాత్మగా, ఆ దానికి కారణమైనటువంటి సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మగా తానే వ్యష్టి పరమాత్మలు రెండు అనేకం కాదు ఏకంగా ఉన్నటువంటి ఒకే ఒక స్థితిని అభిన్నులు అనేటువంటి అభేదత్వానికి మానవుడి సాధన ద్వారా ప్రయాణం చేయవలసి ఉంది. ఇట్లా ఎవరైతే ప్రయాణం పూర్తి చేశారో, ఎవరైతే ఈ చిట్ట స్థితికి చేరుకున్నారో వారే ముక్తులు, వారే జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారు. ఈ జన్మరాహిత్యాన్ని పొందడానికి మళ్ళీ వేరే స్టెప్ ఉంటుంది అనుకోండి, మళ్ళీ వాళ్ళు రహితం కావాలి కదా, ఆ సాక్షిత్వ స్థితిలో నుంచి కూడా రహితమైతే తప్ప పోదు. మళ్ళా సాక్షిత్వ స్థితిలోనే ఇదే మోక్షం అంటే మళ్ళీ పునర్జన్మకు కారణమయ్యేటువంటి సంకల్పానికి కారణం అవకాశం ఉంది అక్కడ.
కాబట్టి సాక్షిత్వ స్థితిలో అందువల్లనే అద్వైతం కేవలం సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మం నేనే అని అనుకొని వాటి వరకే నిలబెట్టారు వాళ్ళు. బ్రహ్మం నేననేటువంటి స్థితిలో నుంచి బ్రహ్మం కూడా కారణమైనటువంటి ఏ దానికైతే కారణమై ఉందో ఆ కారణమైనటువంటి సంకల్పం చేతే సమిష్టి యొక్క అఖండ ఎరుక చేతే సర్వము ఏర్పడడానికి కారణమైనటువంటిది ఉంది. అది కూడా వ్యక్తం కానప్పుడు, అవ్యక్తం కూడా లేనప్పుడు పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం నిర్వికార తనకు తానుగా ఏర్పడి ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేనటువంటి స్థితిగా ఉన్నటువంటి దాంట్లో ఇక ఏదీ లేదు. ఏది తన స్వస్వరూప స్థానంలో నిలబడి తాను ప్రత్యేగాత్మను తాను పరమాత్మను నిర్ణయం చేసే స్థితి కూడా లేదు. లేనటువంటి దాంట్లోకి విచారణ ద్వారా పోయి ఎవరైతే గురుకృప ద్వారా మళ్ళీ జన్మరాహిత్యాన్ని అంటే జీవించి ఉన్నట్టుగానే దానికి కారణమైనటువంటి దాన్ని తెలుసుకొని అది రహితం చెందారో ఆ చైతన్య రహితమవుతుందో, ఎప్పుడైతే గుర్తెరిగేటువంటి చైతన్యం రహితమైందో అది ఇక సర్వము కారణమైనటువంటి కారణమైనటువంటి చైతన్యం పరమాత్మగాను లేదు, ప్రత్యేగాత్మగాను లేదు. రెండింటి చైతన్యము విరమించబడి ఉంది. అక్కడ విరమించబడి లయం చెందినప్పుడు ఏమీ లేకుండా సృష్టి లేకుండా పోయినప్పుడు ఏదైతే సృష్టి లేకుండా లయమైనప్పుడు ఏదైతే పోయిందో ఏది పోయి ఏది ఎప్పటికీ ఏ మార్పులకు లోను కానటువంటి బయలుగా ఉన్నదో ఆ స్థితిలోనే బ్రహ్మాండ విరమణ చెందినట్టుగానే అట్లా విరమణ చెందిండేది తాను కూడా తాను ఆ స్థితిలో బ్రహ్మాండ విరమణ తాను భావిస్తే తనలో కలిగేటువంటి తనలోనే ఈ వీటన్నిటికీ కారణమైనటువంటిది నశిస్తే బ్రహ్మాండం అంతా విరమించమన్నట్టే. ఇంకా తాను కారణమైనటువంటిది లేదు కాబట్టి తనకు మళ్ళీ జన్మ కలిగేదానికి జన్మ కర్మ చక్రంలో నుంచి విడివన్నట్టే. అన్నీ ఆ విధంగా బ్రహ్మాండ విరమణ చెంది లయమైనట్టుగానే తాను లయమైపోవాలి. వారే మోక్షమునకు అధివసించినటువంటి వారు. ఆ విధంగా జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారే మోక్షమునకు అధివసించినటువంటి వారు. ఇక్కడ ప్రశ్న వేశారు. మళ్ళా ప్రశ్న, గురువు గారు ఇక్కడ మీరు ఈశ్వర దర్శనం గురించి చెప్పారు కదా, ఈశ్వర సాకార దర్శనం అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు మీ ప్రతిరూపాన్ని ఒక భగవత్ శక్తి నడిపిస్తుంది అన్న భావన ఉంది. నిరాకారంలో ఇది ఉన్న వాళ్ళకి ఆ దర్శనం ఏ విధంగా ఉంటుంది అన్నది ఏమన్నా చెప్తారా అని అడుగుతున్నాడు. సాకార దర్శనం అవుతుందని అంటే అక్కడ ప్రతిరూపాన్ని ఒక భగవత్ శక్తి అనేది నడిపిస్తూ ఉంది అని చెప్పారు కదా, ఆ విధమైన భావన ఉంది కదా. మరి నిరాకారంతో ఉన్న ఇది ఉన్న వాళ్ళకి ఆ దర్శనం ఏ విధంగా ఉంటుంది? నిరాకారంగా భావించేటువంటి ఆకార రహిత స్థితి భావించేటువంటి వారికి అది ఏ విధంగా దర్శనం అవుతుంది? ఆకారం ఉండే వాళ్ళకి ఆకారాన్ని ఊహించుకుంటాడు. నిరాకారంగా ఉండేవాడు ఏ ఆకారాన్ని ఊహించుకునేది లేదు. నిరాకార పద్ధతిలో ఉండే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ దర్శనము, అదేమన్నా చెప్తారా అని అడిగాడు. సమాధానం ఏమిటంటే స్వప్రకాశ దర్శనంగా ఉంటుంది. స్వప్రకాశ దర్శనమే ఆ ఈశ్వర దర్శనం. ఈశ్వరుడు ప్రత్యేకంగా ఉండి ప్రత్యేకంగా రూపాంతో కూడి ఉండి అక్కడ కనపడేటువంటిది లేదు. స్వప్రకాశ దర్శనం ఏదైతే నీ స్వరూపాన్ని నువ్వు దర్శించగలిగావో, నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని ఏదైతే నువ్వు దర్శించగలుగుతావో అదే ఈశ్వర దర్శనం కూడా. నువ్వే ఈశ్వరుడుగా ఉన్నటువంటి సమిష్టికర్తగా ఉన్నటువంటి దాంట్లో నువ్వు కూడా చేరిపోయావు. నీ స్వరూపాన్ని ఎప్పుడైతే గమనించావో నువ్వు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వత్రా ఉన్నటువంటి ఒకే ఒకటిగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యంలో నువ్వే ఈశ్వరుడయ్యావు. దాన్ని గుర్తించిన తర్వాత ఆ స్వప్రకాశ దర్శనంగా ఉంటుంది. అది మళ్ళీ ప్రత్యేకంగా దర్శనమిచ్చేది లేదు. ప్రత్యేకంగా దర్శనమిస్తే నువ్వు వేరుగా ఉన్నావు, నీకు అన్యముగా ఇంకొకటి ఉంది అనేది ఉంటుంది. నీకు అన్యముగా ఇంకోటి లేనప్పుడు సర్వత్రా ఉన్న ఒకే చైతన్యమైనప్పుడు నీకు మళ్ళీ దర్శనమిచ్చేది ఉండదు. నువ్వే నీ మనసులో దర్శించుకున్నటువంటి నీ ఆత్మస్వరూపమే అక్కడ ఈశ్వర స్వరూపం కూడా. యా ప్రాణేన
సంభవత్యది తిర్దేవ తామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతీం యా భూతే భిన్నజ్జాయత ఏ తద్వై తత్ అని తాత్పర్యం చెప్తున్నాడు. ఓ నచికేతుడా, శబ్దాది విషయములను అనుభవించుటే అదితి అనబడు సర్వదేవతాత్మకమైనటువంటి హిరణ్య గర్భ రూపమైనటువంటి ఏ ప్రాణాత్మ గలదో, మరియు ఏది భూతములతో కూడా ఉత్పన్నమై సర్వప్రాణుల బుద్ధి గుహయందు ప్రవేశించున్నదో అదియే నీవు అడిగినటువంటి ఆ ఆత్మ. ఏదైతే ఓ నచికేతుడా శబ్దాది విషయాలను అనుభవించు శబ్దాది విషయాలను అదితి అనబడు సర్వదేవతాత్మకమైనటువంటి, సర్వదేవతలు ఎవరికి పుట్టారు అంటే అదితి అనేటువంటి దానికి ఆమెకు పుట్టినట్టుగా చెప్పబడింది. ఆదిత్యులు అనబడినారు వాళ్ళు దేవతలు. ఆ సర్వదేవతాత్మకమైనటువంటి హిరణ్య గర్భ రూపమైనటువంటి ఏ ప్రాణాత్మ గలదో, సర్వదేవతా రూపమైనటువంటి హిరణ్య గర్భ స్థితి ఎక్కడైతే కలదో, ఆ హిరణ్య గర్భ రూపమైనటువంటి ఏ ప్రాణాత్మ గలదో, హిరణ్య గర్భ రూపంగా ఉన్నటువంటి ఏ ప్రాణాత్మ ఉందో, మరియు అది ఏ భూతములతో కూడా ఉత్పన్నమై సర్వప్రాణుల బుద్ధి గుహయందు ప్రవేశిస్తున్నదో, మళ్ళీ ఆ ప్రాణాత్మ అనేది మళ్ళీ ఈ పంచభూతాలతో ఉన్న కూడా ఉత్పన్నమై సర్వప్రాణుల్లో ఆ సర్వప్రాణుల యొక్క బుద్ధి గుహలో ఏదైతే ప్రవేశించున్నదో అది నీవు అడిగినటువంటి ఆత్మ. నీవు అడిగినటువంటి ఆత్మ ఏంది అంటే, ఈ ప్రాణాత్మ ఏదైతే ఉందో హిరణ్య గర్భ రూపమై ఆ ప్రాణాత్మ సమిష్టిగా ఉండి ఆ ప్రాణాత్మే అన్ని భూతములలో కూడా ఉత్పన్నమయ్యి ఆ ప్రాణుల యొక్క బుద్ధి గుహలో ఏదైతే ప్రవేశిస్తుందో ఈ సర్వప్రాణులకు వాటి గురించి వాటికి చైతన్యం కలగడానికి కారణమైనటువంటిది ఏదైతే ఉందో అది బుద్ధి గుహ యందు ప్రవేశిస్తుందో అన్నిటికీ అదే నీవు అడిగినటువంటి ఆ ఆత్మ అనేది. ఆ ఆత్మ అనేది అదే అన్ని ప్రాణుల యందు చైతన్యాన్ని కలగజేసినటువంటి హిరణ్య గర్భ రూప స్థితిలో నుంచి సమిష్టిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఆయా ఖండాఖండములుగా అనేకాలుగా ఉన్నటువంటి సర్వప్రాణుల బుద్ధి గుహయందు ఏ చైతన్యం అయితే ప్రవేశిస్తున్నదో అది నీవు అడిగినటువంటి ఆత్మ. అరణ్యోర్నిహితో జాతవేద గర్భ ఇవ సుభృతో గర్భిణీభి దివే దివే ఈద్యో జాగృత్ సద్దిర్భవ విస్మద్భిర్మను మనుష్యేభిరగ్ని ఏ తద్వై తత్. దీనికి తాత్పర్యం, ఓ నచికేతుడా, గర్భిణీ స్త్రీలచే సురక్షితముగా ధరింపబడిన గర్భము వలె, గర్భిణీ స్త్రీ సురక్షితంగా గర్భం ధరించిన తర్వాత ఉన్నటువంటి సురక్షితంగా ధరింపబడినటువంటి గర్భం వలె అగ్ని ఉత్తరారణి అధరారణి వీటి యందు నిహితమై వ్యాపకమై ఉన్నది. ఈ అగ్ని అనేది ఆ ఉత్తరారణి అధరారణి అనేటువంటి వీటి యందు నిహితమై వ్యాపకమై ఉన్నది. అగ్ని అనేది అయ్యేది అంటే అగ్ని జాగరణశీలురగు అజ్యాది హోమ సామాగ్రియుక్తులైనటువంటి మనుషుల చేత స్తుతింపబడుతున్నది. ఈ అగ్నియే నీవు అడిగినటువంటి ఆ పరమాత్మ స్వరూపం. పరమాత్మ స్వరూపం అంటే ప్రత్యేకంగా రూపమేమీ లేదు. ఏ స్త్రీలలో గర్భము ధరించినటువంటి స్త్రీలలో గర్భము ఏ విధంగా సురక్షితంగా గర్భం ఉన్న దాని వలె ఈ అగ్ని అనేటువంటిది ఉత్తరారణి అధరారణి అనేటువంటి రెండు రకాలుగా చెప్పినారు. వీటి యందు విహితమై వ్యాపకమై ఉన్నది. ఆ అగ్ని అనేది వీటి యందు విహితమై వ్యాపకమై ఉంది. అది జాగరణశీలురగు ఆజ్యాది హోమ సామాగ్రియుక్తులైనటువంటి మనుషుల చేత జాగరణశీలైనటువంటి, జాగరణ అంటే చైతన్యంగా ఉన్నటువంటి ఆజ్యము మొదలైనటువంటి హోమ సామాగ్రి యొక్క ఏదైతే యజ్ఞం చేసేకి హోమ సామాగ్రి అంతా ఉంటుందో
దాంతో ఆజ్యం అంటే నెయ్యి, నెయ్యితో సహా హోమ సామాగ్రి ఏదైతే అంటించడానికి ఆ ముట్టించి అగ్నిని ఏర్పాటు చేయడానికి ఏదైతే ఉందో అది మనుషుల చేత స్తుతింపబడుతున్నది. ఆ అగ్ని మనుషుల చేత స్తుతింపబడుతున్నది. ఆ అగ్నియే నీవు అడిగినటువంటి పరమాత్మ స్వరూపము. ఆ అగ్నే ఆ అగ్నిగా చెప్పబడుతుంది. భౌతికంగా చెప్పబడే అగ్ని కాకుండా జ్ఞానాగ్ని ఏదైతే ఉందో జ్ఞానాగ్ని నీలో ఉన్నటువంటిది అదే ఇంక పరమాత్మ స్వరూపంగా ఉంది. వేరే రకమైనటువంటి స్వరూపంగా లేదు. జ్ఞాన స్థితిలో ఆ స్వరూపంగా ఉంది. దానికి వ్యాఖ్య హిరణ్య గర్భునిచే సృజించబడిన విరాట్ పురుషుని శాస్త్రము అగ్ని రూపమున వర్ణించుతున్నది. గర్భిణీ స్త్రీలు తమ గర్భమందున్నటువంటి శిశువునకు ఎటువంటి అపాయము కలుక్కోకున్నట్టుకై శుచి అయిన ఆహారం తీసుకొని కాపాడుతున్నారో వాళ్ళు తినే ఆహారమే పిల్లోనికి గర్భంలో ఉండే పిల్లోడు కానీ పాప కానీ గర్భానికి పోతుంది. కాబట్టి దానిని ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఆహార పదార్థాలను కూడా ఆ సమయంలో తింటారో లోపల ఉన్నటువంటి శిశువుని కాపాడుకోవడానికి అట్లా కాపాడుకుంటున్నారో ఆ విధంగానే అధియజ్ఞుడకు ఎవరైతే విరాట్ రూపంలో ఉండేటువంటి అధియజ్ఞుడు అయినటువంటి వాడు అగ్నినిపై అరణి కింద అరణి అని 2 అరణుల యందు ఋత్విక్కులు కాపాడుచున్నారు. అగ్నిని పై అరణి కింది అరణి. అరణి అంటే అగ్నిని మండసేసి అది ఇట్లా తిప్పుతారే ఆరతి ఇచ్చినప్పుడు తిప్పేది. అరణి అనేటువంటిది వస్తువు అది. దాంట్లో మనం వేసి కర్పూరం వేసి అంటిస్తామే అది. అట్లా అగ్నిని పై అరణి కింది అరణి అని 2 అరణుల మధ్య ఋత్విక్కులు కాపాడుతూ ఉన్నారు. విరాట్ రూప అగ్నిని ఆధ్యాత్ముడకు జఠరాగ్నిని యోగులు మితాహారముచే కాపాడుతున్నారు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి జఠరాగ్నిని యోగులు మితాహారం చేత కాపాడుతూ ఉన్నారు. అట్టి అధియజ్ఞాన్ని జాగరణశీలురైనటువంటి ఋత్విక్కులు ప్రతినిత్వము కాపాడుతూ ఉన్నారు. ఇదంతా అగ్నికి సంబంధించిన యజ్ఞానికి సంబంధించినటువంటి అగ్నిని చెబుతూ ఉన్నారు. విరాట్ రూపంగా ఉన్నటువంటి అగ్నియే పరబ్రహ్మం, అదియే నీవు అడిగినటువంటి తత్వం. ఈ ఋత్విక్కులు కాపాడుతున్నటువంటి జఠరాగ్ని అంటే జఠరాగ్ని ఏదైతే ఆహారంలో కరిగి ఆహారాన్ని కరిగింపజేసి ఆ కరిగింపజేసినటువంటి ఆహారంలోంచి శక్తిని శరీరానికి అందిస్తుందో అది జఠరాగ్ని. ఆ అరగడానికి అవసరమైనటువంటి తిన్న పదార్థం అరగడానికి అవసరమైనటువంటి ఆ అగ్ని మితాహారం చేత యోగులు కాపాడుతూ ఉన్నారు. మితాహారం చేత కాపాడుతూ ఉన్నారు ఆ అగ్నిని. అధిక ఆహారం అయితే ఆ జఠరాగ్ని కూడా ఏం చేయలేదు. అజీర్ణం ఏర్పడి అరిగే స్థితి కూడా, దానివల్ల శక్తి వచ్చే స్థితి కూడా ఉండదు. అట్టి అది యజ్ఞాన్ని జాగరణశీలురైనటువంటి ఋత్విక్కులుగా ఉన్నటువంటి ఋషులుగా ఉన్నటువంటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ప్రతినిత్యం కాపాడుతున్నారు. ఆ విరాట్ రూపంలో ఉన్నటువంటి అగ్నియే ఆ అగ్నియు పరబ్రహ్మమే. అదియే నీవు అడిగినటువంటి తత్వం. దాని యొక్క తత్వం అగ్ని యొక్క తత్వమే విరాట్ రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి జ్ఞానాగ్నిగా ఉన్నటువంటి తత్వం అదే. విశేష వ్యాఖ్య చెప్పారు ఇక్కడ. ఇప్పుడు హిరణ్య గర్భతత్వాన్ని గురించి వివరించపూనుకుంటున్నారు. ఆ హిరణ్య గర్భతత్వము అనే దాని గురించి వివరించపూనుకుంటున్నారు. సాధకులందరూ ఈ హిరణ్య గర్భతత్వాన్ని దర్శన రూపకంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. సాధకులందరూ సాధకుడుగా ఉండేవాళ్ళు ఈ హిరణ్య గర్భతత్వాన్ని దర్శన రూపంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందట. 8 తనువులు కలిగినటువంటి ఈ ప్రయాణంలో 8 తనువులు అంటే జీవతనువులు 4, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ అనేటువంటి 4, విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు అనేటువంటి ఈశ్వర తనువులైనటువంటి 4, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు, అట్లాగే ఈ సమిష్టి శరీరాలైనటువంటి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు
ఈశ్వర తనువులుగా ఉంటాయి. ఈ 8 తనువుల యొక్క ప్రత్యేగాత్మ. ఉమ్, ఈ 8 తనువుల యొక్క సమాహారమైనటువంటి నేను అనేది విశ్వడుగా ప్రారంభించి ఈ 8 తనువులకు ఈ 8 తనువులని ఈ 8 కలిస్తే సమాహారమైనటువంటిది ఏది అంటే ఈ అన్నీ కలవడం వల్ల ఏర్పడినటువంటి ఒక హారం. ఆ హారానికి ఆ హారంలో నేను అనేవాడు విశ్వడుగా ప్రారంభించి విశ్వాన్ని విశ్వసించేవాడు విశ్వడు అంటే. అట్లా విశ్వడుగా ప్రారంభించి నేననేది విరాట్ పురుషుని వరకు పరిణామం చెందుతూ ఉన్నాడు. ఈ నేననేవాడే విశ్వడుగా ప్రారంభించి ఈ 8 తరముల్లోనూ విరాట్ పురుషుడుగా పరిణామం చెందుతూ వీడే ఉన్నాడు. విశ్వడుగా ప్రారంభించినటువంటి వాడే విశ్వాన్ని విశ్వసించేటువంటి స్థితిలో ఉన్నట్టు నుంచి మళ్ళా ఈ 4 తనువులు సమిష్టిగా ఉన్నటువంటి 4 తనువుల్లో విరాట్ పురుషుని యొక్క పరిణామాన్ని ఈ విశ్వడే చెందుతున్నాడు. మరలా విరాట్ పురుషుని దగ్గర నుండి పరమాత్మ వరకు విరాట్ పురుషునిగా ఉన్నటువంటి విరాట్ అనేదేమో బ్రహ్మాండాన్ని విశ్వసిస్తున్నది. ఇక్కడ విశ్వడు అనేవాడేమో విశ్వాన్ని విశ్వసిస్తూ ఉన్నటువంటి నేననేటువంటి వాడు. అట్లా ప్రారంభించి ఏమవుతున్నాడంటే విరాట్ పురుషుని దగ్గర పరిణామం చెందిన తర్వాత మళ్ళీ విరాట్ పురుషుని దగ్గర నుంచి పరమాత్మ వరకు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ ఆ స్థితిలో వరకు ఇక్కడేమో విష్ణుడు తైజస్సుడు ప్రాజ్ఞుడిగా ఉండి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలోకి తురియ స్థితిలోకి ఏ విధంగా తను భావించుకున్నాడో వ్యష్టిగా సమిష్టి స్థితిలో ఉన్నటువంటి విరాట్ పురుషుని దగ్గర నుంచి పరమాత్మ అనేటువంటి స్థితి వరకు పరిణామం చెందుతూ ఈ పరిణామం ఎంతవరకు విరాట్ పురుషుని దగ్గర నుండి పరమాత్మ వరకు పరిణామం చెందుతూ ఉన్నాడు. ఈ పరిణామం అంతా కూడా బ్రహ్మాండ పంచీకరణ యందు ఈ పరిణామం జరిగిండేదంతా కూడా పిండాండంలోను బ్రహ్మాండంలోను పంచీకరణలో స్పష్టంగా బోధించబడుతూ ఉంది. జాగ్రత్త ఆసక్తి అయినటువంటి విశ్వడు, జాగ్రత్తలో ఆసక్తి కలిగినటువంటి విశ్వడు, స్వప్న సాక్షి అయినటువంటి తైజస్సుడు, స్వప్నానికి సాక్షిగా ఉండే తైజస్సుడు, సుషుప్తి సాక్షి అయినటువంటి ప్రాజ్ఞుడు, సుషుప్తికి సాక్షి అయినటువంటి ప్రాజ్ఞుడు, తురియానికి సాక్షి అయినటువంటి తురియ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు నలుగురుగా ఉన్నటువంటి ఈ 4 తనువులుగా ఉన్నటువంటి వాళ్ళు అదే ప్రత్యేగాత్మ అనంత విశ్వానికి తీసుకున్నప్పుడు విరాట్ పురుషుడుగా ఉన్నాడు. ఆ పురుష సూక్తం వర్ణించినటువంటి ఏ పురుషుడైతే, పురుష సూక్తం అనేది మళ్ళా ప్రత్యేకమైనటువంటి గ్రంథం అది. ఆ పురుష సూక్తం అనేది కూడా దాంట్లో వర్ణించబడినటువంటి పురుషుడు అంటే ఎవరిని వర్ణించారో, ఏ పురుషుడైతే అక్షర పురుషుడుగా ఉన్నాడో ఆ అక్షర పురుషుడే ఈ విరాట్ పురుషుడు. దేహంగా ఉన్నటువంటి వాడేమో క్షరంగా ఉంటే, అక్షరంగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటిది దేహిగా భావించబడిందో ఆ ప్రత్యేగాత్మ స్థితిలో అనంత విశ్వానికి విరాట్ పురుషుడుగా ఉన్నటువంటి వాడే పురుష సూక్తం వర్ణించినటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో అక్షర పురుషుడుగా ఉన్నాడో ఆ అక్షర పురుషుడే ఈ విరాట్ పురుషుడుగా ఉన్నటువంటి వాడు. ఈ విరాట్ పురుషుడు మరలా ఈశ్వర తనువులలో స్థూల దేహాన్ని కలిగి ఉన్నాడు. ఈ విరాట్ పురుషుడే ఈశ్వర దేహాల్లో స్థూల తనువును కలిగి మళ్ళా ఈశ్వర తనువుల్లో స్థూల దేహ సాక్షి అయినటువంటి విరాట్ పురుషుడు, సూక్ష్మదేహ సాక్షి అయినటువంటి హిరణ్య గర్భుడుగా, మళ్ళా కారణదేహ సాక్షి అయినటువంటి అవ్యాకృతుడుగా, మహాకారణ దేహ సాక్షి అయినటువంటి పరమాత్మగా, ఈ విధంగా 4లో ఈ 4లో ఉన్నటువంటి జీవుడే ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి మళ్ళా విరాట్ పురుషునిగాను, దానికి సాక్షిగా సూక్ష్మదేహ సాక్షి అయినటువంటి హిరణ్య గర్భుడుగాను, కారణదేహ సాక్షిగా ఉండే అవ్యాకృతుడుగా, ఇక్కడ గాఢ నిద్రా స్థితిలో ప్రాజ్ఞుడుగా ఉన్నటువంటి వాడే అక్కడ అవ్యాకృతుడుగా ఉన్నాడు. మళ్ళా అక్కడ మహాకారణ దేహ సాక్షి అయినటువంటి పరమాత్మ స్థితిలో 4వ స్థితి అయినటువంటి సమిష్టి 4వ స్థితి పరమాత్మగా ఉన్నటువంటి స్థితిలో
ఆ దేహానికి సాక్షిగా పరమాత్మ స్థితిలో ఉన్నాడు. అయితే జీవతనువుల్లో తురియ సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ జీవతనువులు జీవునికి ఉన్నటువంటి 4 తనువుల్లో తురియ సాక్షి, ఈ తురియ స్థితిలో ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఈశ్వర తనువుల్లో మహాకారణ దేహ సాక్షి అయినటువంటి పరమాత్మ. ఈశ్వర తనువులుగా చెప్పబడిన 4లో విరాట్ హిరణ్యపుష్ప అవ్యాకృత పరమాత్మగా ఉండేటువంటి 4వ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ అభిన్నులు. ఈ విధంగా ప్రత్యేగాత్మ జీవతనువుల్లో ఉండేటువంటి 4 జీవతనువుల్లో సాక్షిత్వంగా ఉన్నటువంటి తురియ స్థానంలో ఉండే ప్రత్యేగాత్మ ఈశ్వర తనువుల్లో మహాకారణ దేహ సాక్షిగా ఉండేటువంటి పరమాత్మ అభిన్నులు. ప్రత్యేగాత్మ పరమాత్మ ఇద్దరు అభిన్నులు. అట్లాగే జ్ఞాత కూటస్థుడు వాళ్ళిద్దరూ కూడా అభిన్నులు. భిన్నంగా అంటే వేరువేరుగా లేరు, ఒక్కటిగా ఉన్నారు. ఒక్కటిగానే ప్రత్యేగాత్మ పరమాత్మలు ఒక్కటిగానే ఉన్నారు. జ్ఞాత కూటస్థుడు కూడా అభిన్నంగా ఒక్కటిగానే ఉన్నారు. వీటికి సమయం సరిపోయింది. ఇక్కడి నుంచి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం. తత్వచిత్తు సమసిపోయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపముని కిత్తు మంగళం శుభ నిత్యమంగళం. చేష్టలన్నీ బుడిగిపాయ చేసేదేము లేకపాయ చేశమ్మ మనసు మీలు చేరే మంగళం శుభ సత్యమంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ నిత్యమంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు మహారాజుకు జై. శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వీరహితానంద వెంకటదాసార సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. సాధు సత్పురుషులకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.